క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, నేను ఈ విచారణకు రావడం ఎన్నోసారి? రెండవసారి. మీరు చూసింది 2 సార్లు. ఇంత ముందు కూడా వచ్చాను, చూడనప్పుడు కూడా వచ్చాను. నాకైతే 3వసారి. మళ్ళీ వస్తాను. మార్చి నెల మొదటి వారంలో మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు సంఘంతో కొంచెంసేపు గడుపుతాను. ఇక్కడ సంఘాన్ని గురించి, ఇక్కడ ఈ విచారణలోని స్థితిగతులను గురించి కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ఆ రోజంతా ఇక్కడే గడుపుతాను. మొదటి ట్యూస్డే గడుపుతాను. మార్చి నెల మొదటి ట్యూస్డే వస్తాను మళ్ళీ ఇక్కడ. చాలా సంతోషం మనందరినీ మళ్ళీ చూడగా. ఈరోజు నేను ముందుగా చెప్పినట్లు క్రీస్తు బాప్తిస్మ పండుగను కొనియాడుతున్నాం. ఈనాటి సువిశేషంలో 2 విషయాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది బాప్తిస్మ యోహాను గురించి. సువిశేషంలో సగం భాగం ఆయన గురించే మాట్లాడుతుంది. నేను కొంచెం చిన్నగా మాట్లాడతాను, గొంతు బాగలేదు. నాకు 6 రోజుల పాటు చూసుకొని పోయింది. మళ్ళీ ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మళ్ళీ ఏదైనా అవుద్దని చెప్పారు డాక్టర్. అందుకని చిన్నగా చెప్తాను. బాప్తిస్మ యోహాను గారు అందరూ ఆయన ప్రవక్త, కొంతమంది ఆయన దేవుని కుమారుడు అని ఆయన బాగా కీర్తిస్తున్నారు, పొగుడుతున్నారు, గొప్పవాడిని చేస్తున్నారు. మనమైతే ఎవరైనా మన గురించి గొప్పగా పొగుడుతుంటే ఇంకా పొగడమని చెప్తాం. కానీ బాప్తిస్మ యోహాను గారు వాళ్ళందరిని దగ్గరకు పిలిచి, నాకంటే గొప్పవాడు ఇంకా ఆయన ఉన్నాడు, వస్తాడు, నేనేదో ఆయన మార్గాన్ని సుగమం చేయడానికి, సిద్ధపరచడానికి వచ్చిన వాడినే, నేను ఆయన చెప్పు వారును విప్పడానికి కూడా నేను అర్హుని కాదు అని తన యొక్క నిజ స్వరూపాన్ని తానేంటో వాళ్ళకి బయలుపరుస్తున్నాడు. ఆయన నుంచి మనం ఒక చక్కని పాఠం నేర్చుకోవాలి. మనమేంటో మనకు తెలుసు. ఇతరులు మన గురించి ఏదో చెప్పారని మనం గొప్పవాళ్ళం కాము. ఇప్పుడు మీరు అందరూ వచ్చి నన్ను గొప్పవాడన్నంత మాత్రాన నేను ఎవరినో అలానే మిగిలిపోతాను. కానీ మీరు చెప్పడం వల్ల గొప్పవాడిని గాను, మీరు చెప్పకపోవడం వల్ల ఆ గొప్పతనంలో తక్కువ కూడా ఏమీ ఉండదు కదా. జీవితంలో మనమేంటో మనకు తెలుసు. మనం ఎప్పుడు అంతే ఉంటాం. మనల్ని మనం అంగీకరించుకొని నేర్చుకోవాలి. ఇది పౌలు గారు అంటారు తన రోమీయులకు రాసినటువంటి లేఖలో, ఇతరులను మీకంటే శ్రేష్ఠులని పరిగణించండి అంటారు. ఇతరులను మీకంటే శ్రేష్ఠులని పరిగణించండి. మనం ఎప్పుడు మనమే గొప్పవాళ్ళం అనుకుంటాము, మన మాటలే గొప్ప అనుకుంటాము, మనం చెప్పేదే కరెక్ట్ అనుకుంటాం. అది మన మనస్తత్వం. కానీ పౌలు గారు అంటున్నారు, ఇతరులు మీకంటే శ్రేష్ఠులని, మీకంటే మంచి వాళ్ళని అనుకోండి. నిజమే, ఇతరులు ఎప్పుడైనా మనకంటే మంచి వాళ్ళు. ఇతరులు మనకంటే మంచి అభిప్రాయాలను కూడా చెప్పగలుగుతారు. ఎవరైతే ఈ విధంగా భావిస్తారో, ఈ విధంగా ఆలోచించటం ప్రారంభిస్తారో వాళ్ళల్లో వినయం ఉంటుంది. ఇప్పుడు వినయం ఉంటేనే ఈ విధంగా ఆలోచించగలుగుతారు. అహంకారులైతే నేను చెప్పేది గెలవాలి, నేనే గొప్పవాడిని అందరికంటే అనుకుంటాడు. వినయం కలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఇతరులు నాకంటే మంచి వాళ్ళే, వాళ్ళ అభిప్రాయాలు కూడా నాకంటే మంచి అయి ఉండొచ్చు అని అంటాడు వినయం కలిగిన వ్యక్తి. ఎక్కడైతే ఈ వినయం ఉంటుందో అక్కడ సఖ్యత ఉంటుంది. ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఈ మనస్తత్వం ఉంటే, భర్త ఎప్పుడు నేను చెప్పేదే కరెక్ట్, నేను చెప్పిందే చెయ్యాలి అనుకుంటే రోజు తల్లిలో ఉంటుంది. కాదు, భార్య చెప్పింది కూడా వినాలి, ఆమె నాకంటే కొన్నిసార్లు మంచి అభిప్రాయం ఉండొచ్చు అన్న భావన ఉంటే సఖ్యత ఉంటుంది, తగువులకు తావు ఉండదు. ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ
అక్కడ సఖ్యత ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అది ఈరోజు బాప్తిస్మ యోహాను గారు మనకు నేర్పే పాఠం. అంత గొప్పవాడు, ప్రవక్తలలోనే గొప్పవాడు. యేసు ప్రభువే సాక్షాత్తు అంటారు, మానవులు పుట్టినటువంటి వాళ్ళలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అని సాక్షాత్తు యేసు ప్రభువే అంటారు. కానీ ఆయనేమో నేను చిన్నవాడిని అని తనను తాను వినమ్రుని చేసుకున్నాడు బాప్తిస్మ యోహాను గారు. మన గొప్పతనం ఇప్పుడు వినయములోనే ఉండాలి. ఎక్కడైతే వినయం ఉంటుందో, వినమ్రత ఉంటుందో అక్కడ శాంతి, సమాధానాలు ఉంటాయి, సఖ్యత, ఐక్యత అన్నీ ఉంటాయి. గుర్తుంచుకోండి, జీవితంలో కుటుంబాలలో చాలా చోట్ల తగువులు ఉంటాయి, మనస్పర్ధలు. వీటన్నిటికి కారణం గర్వం, అహంకారం. కొంచెం తగ్గితే సమాధానం ఉంటుంది, కొంచెం తగ్గితే సఖ్యత ఉంటుంది. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి. వినయం ఉంటేనే ఇతరులను గౌరవిస్తాం, ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాం. అది ఈరోజు బాప్తిస్మ యోహాను గారి జీవితం ద్వారా మనం నేర్చుకోవలసింది. రెండవది, మనం విన్నటువంటి సువిశేషంలో రెండవ భాగం యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానం గురించి విన్నాం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశం తెరవబడింది. ఎవరు దిగొచ్చారట ఆకాశం నుంచి? పుట్టినప్పుడు ఆ రోజు క్రిస్మస్ రోజు చదివారు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనం దాకా చదివాము. క్రిస్మస్ రోజు రాత్రిపూట పూజలు యేసు ప్రభు జన్మించినప్పుడు స్వర్గం తెరవబడి దూతలు ప్రత్యక్ష